హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈరోజు వచ్చేసి గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చినాం అనమాట మన టెర్రస్ గార్డెన్ కోసము. టెర్రస్ గార్డెన్ లో గ్రో బ్యాగ్స్ ఎందుకు పెడతాము, ఎలాంటి గ్రో బ్యాగ్స్ పెడుతున్నాము, ఏమేమి చెట్లు వేస్తాం, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకుంటా. అయితే అదేవిధంగా మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకు లాస్ట్ లో ఒక స్పెషల్ సర్ప్రైజ్, చాలా పెద్ద గ్రో బ్యాగ్ అయితే అవైలబుల్ ఉంది, చూపిస్తాం మీకు అది. అయితే లాస్ట్ దాకా వీడియో ఎవరు మిస్ కాకండి. ఏ విధంగా పెడుతున్నాం ఏంటి, మా టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ వాటర్ స్టోరేజ్ కాకుండా, వెయిట్ పడకుండా ఏ విధంగా మనం చేయొచ్చు అనేది కంప్లీట్ టిప్స్ అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ గ్రో బ్యాగ్ వచ్చేసి అతి చిన్న గ్రో బ్యాగ్ అనమాట, 9x9. ఇది 9x9 గ్రో బ్యాగ్. ఇది మనకు ఫ్లవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, చామంతి మొక్కలు అటువంటి మొక్కలు ఉంటాయి కదా, దానికోసం తెప్పించినాం అనమాట. ఇది అటువంటిది వేయడానికి. మనం గ్రో బ్యాగ్స్ లో చేయడానికి మనకు రీజన్ ఏంటంటే, మనకు గ్రో బ్యాగ్స్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అనమాట. లైట్ వెయిట్ గా ఉంటాయి, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ 5 years దాకా వస్తుంది. ఒక గ్రో బ్యాగ్ వచ్చేసి మనకు అరౌండ్ 5 years దాకా వస్తుంది. అప్పుడు మనము తర్వాత ఎట్లయినా 5 years తర్వాత మనం ఎట్లయినా పంట మారుస్తాము, అప్పుడు మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకు స్లాబ్ మీద ఎక్కువ భారం కూడా పడదు, వాటర్ కూడా ఇది హోల్డ్ చేయదు అనమాట. మనకు హోల్స్ ఉంటాయి, వాటర్ హోల్డ్ చేయకుండా వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి మనకు హాయిగా మనము గ్రో బ్యాగ్స్ లో పెంచుకోవచ్చు. అది ఒక రీజన్ గ్రో బ్యాగ్ పెంచుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సైజ్ ఏంది, ఇటువంటి ఎన్ని తెప్పించినాం మనం? ఇవి ఒక 6 తీసుకున్నాము చామంతి మొక్కల కోసం. ఇవి మన ఫ్లవర్స్ కోసం మనం 6 తీసుకున్నాం. 1 2 3 4 5, ఇది ఒకటి 6 గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ 12x12. ఇది ఆల్రెడీ చాలా బ్యాగ్స్ యూజ్ చేసాం ఇప్పటికి. ఈ 12x12 గ్రో బ్యాగ్ చాలా బాగుంది, చూడండి. మనకు వాటర్ డ్రైన్ కి కూడా ఈ విధంగా సిస్టమ్ ఇచ్చారు. ఒక్కొక్క గ్రో బ్యాగ్ వచ్చేసి ఈ విధంగా 3 holes ఉంటాయి అనమాట. 1 2 3, ఈ విధంగా 3 holes ఉంటాయి. అయితే మనకు వాటర్ కూడా నిలబడదు, చెట్లకి ప్రాబ్లం ఉండదు, మంచిగా పెరుగుతాయి చెట్లు కూడా. ఇది ఒకటి. సో ఇలా ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ దొండపాద అయితే పెట్టాం, దొండగడ్డ ఇక్కడ చూడొచ్చు. ఈ లైన్ అంతా మనకు పాదులు వస్తాయి. సో ఈ లైన్ అంతా 12x12 బ్యాగ్ అన్నమాట. సో ఈ బ్యాగ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో పెట్టాలి, అందుకే కొన్ని తీసుకున్నాము. సో ఇట్లా ఉంటది లోపల వచ్చేసి మనకి ఇట్లా ఉంటది. చూడ్డానికి కూడా చాలా బాగుంటది, గ్రీన్ కలర్ కదా, మొత్తం గ్రీన్ బాగుంటది, చెట్టు పెరుగుతాయి కూడా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద గ్రో బ్యాగ్, రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉన్న మన గ్రో బ్యాగ్ అనమాట. ఇది ఒకటి కొంచెం పెద్దది అనమాట. అయితే దీంట్లో మనము కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయలు వేసుకోవడానికి దానికి హెల్ప్ అవుతుంది. ఒకటే రకమైన కూరగాయలు ఒక 5 6 లేకపోతే 10 దాకా వేసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అవి పెరిగినా సరే మొత్తం ఒకటే దాంట్లో వస్తాయి, మనం ఒకటేసారి అక్కడ నుంచి తీసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ లో ఇటువంటివి మనకు కాంపాక్ట్ సైజ్ లో ఉన్నవి తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనకు తక్కువ ప్లేస్ లో మనం ఎక్కువ పంట అయితే పండియచ్చు. ఇది ఒకటి. ఇటువంటి ఎన్ని తీసుకున్నాం ప్రియాంక మనం? ఒక 2 తీసుకున్నాం. ఇవి మంచి కాంపాక్ట్ సైజ్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రో బ్యాగ్ చాలా పెద్దదన్నమాట. ఇది ఆల్రెడీ మన టమాటా మొక్కలు వేసాం. వెనుక చూసినట్టయితే అదే గ్రో బ్యాగ్. డైలీ వీడియోస్ లో వస్తూ ఉంటాయి కదా టమాటా మొక్కలకి గ్రో బ్యాగ్. 6 feet విడ్త్, హై, ఇది లెంత్ అనమాట. ఇది 1 feet విడ్త్ అనమాట. హైట్ కూడా 1 feet ఉంది. మనం దీంట్లో మనకి ఈ విధంగా టమాటా తోట చూపిస్తాం, ఒకసారి చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. ఇది టమాటా తోట ఏదైతే ఉందో, ఈ టమాటా వేసాం అనమాట. ఇక్కడ ఇట్లా టమాటా మొత్తం ఒకటే లాగా వేయచ్చు అనమాట. ఇప్పుడు ఒక టమాటా అంటే టమాటా, లేకపోతే వంకాయ అయితే వంకాయ, బెండకాయ అయితే బెండకాయ, మనం ఏది కావాలో కూడా వేస్తాం. చిన్న గ్రో బ్యాగ్స్, వాటికి కూడా అరేంజ్మెంట్స్ చేయాలి. సో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి వీడియోస్ అయితే. ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.